వైద్యం వికటించి మైనర్ బాలిక మరణించిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తాడూరు మండలం ఇంద్రకల్కు చెందిన బాలరాజ్ అనే వ్యక్తి తన కూతురు జ్యోతి దగ్గు సర్దితో బాధపడుతుంటే చికిత్స నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. బాధితురాలికి పరీక్షలు చేసి మందులు వేసిన కొద్దిసేపటికే ఆసుపత్రి ఆవరణలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాలిక మృతికి వైద్యులే కారణమంటూ ఆసుపత్రి ఆవరణలో మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మధ్యలో వచ్చింది, దగ్గు ఆయాసంతో వచ్చింది. వచ్చినా కూడా బయటకు సేపు కూర్చొని లోపలికి రాని కూడా శక్తి లేక లోపల బయట కూర్చొని హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చాను. తర్వాత వాళ్ళకు దగ్గు దమ్ము ఇదివరకు ఎన్నోసార్లు ట్రీట్మెంట్, చిన్నప్పటి నుంచి నా దగ్గర పేషెంట్ ఆమె, చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. హ్యాండిక్యాప్డ్ ఆమె, ఎన్నోసార్లు ఫ్రీగా కూడా మందులు హ్యాండిక్యాప్డ్గా ఇస్తుంటారు. ఈసారి దగ్గు దమ్ము ఎక్కువ ఉంది, ఆయాసం బాగాలేదు, ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పేసి మందులు రాసినాను. నెబరైజర్ పెట్టి మందులు వేసి చూద్దాం, రెస్పాన్స్ రాకపోతే ఇక్కడ పోవాల్సి వస్తుంది. దాన్ని రెఫర్ టు ఐఆర్ సెంటర్ రాసి పెట్టినాము. పెద్ద హాస్పిటల్కి పోవాలని రాసి పెట్టాము. దాని మీద అది షార్ట్ నెక్ ఉంది కాబట్టి ఆమెకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి అది ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కూడా దగ్గు దమ్ములు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. పేషెంట్ తోడు చెప్పినాం కూడా, అటెండెన్స్ కూడా చెప్పినాం ఇబ్బంది మంచిగా లేదని. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత